Hello viewers, welcome to Spoken English with Man. Daily used sentences. Cultivate the good habits. మంచి అలవాట్లను నేర్చుకో. Cultivate the good habits. Cultivate అంటే ఇక్కడ verb. The farmer cultivated his field. మరి రైతు ఆయన పొలాన్ని దున్నాడు. కల్టివేట్ అంటే అక్కడ దున్నడం. ఈ రెండు కూడా మనము వర్బ్లో వాడాం. కల్టివేట్ అనే వర్డ్ను వర్బ్ లాగా వాడాం. అలాగే కల్టివేటెడ్ అంటే దాన్ని అడ్జెక్టివ్. హీ ఈజ్ వెల్ కల్టివేటెడ్ మ్యాన్. ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ అని చెప్పడం అన్నమాట. అంటే బాగా చదువుకున్న మనిషి అని. అక్కడ కల్టివేట్ అంటే ఏమని అర్థము? బాగా చదువుకున్నవాడు అని అర్థం. కల్టివేషన్ ఈజ్ హాబీ అంటాం, లేకపోతే అతని ఆక్యుపేషన్ అంటాం. కల్టివేషన్ ఈజ్ ఆక్యుపేషన్. రైతులకు ముఖ్యంగా వాళ్ళ ఆక్యుపేషన్, వాళ్ళ వృత్తి ఏంటి? మరి కల్టివేషన్ అంటే పంటలు పండించడము, వ్యవసాయం. కల్టివేషన్ అంటే అక్కడ వ్యవసాయం. సో కల్టివేషన్ అనేది నౌన్, కల్టివేట్ అనేది వర్బ్, కల్టివేటెడ్ అనేది అడ్జెక్టివ్. యూ గాట్ ఇట్ నో? సో మంచి అలవాట్లను అలవర్చుకో అంటే అది పాజిటివ్ ఫామ్లో ఉంది. దాన్ని నెగిటివ్ ఫామ్లో ఎలా చెప్తాము? మంచి అలవాట్లను నేర్చుకోవద్దు. డోంట్ కల్టివేట్ ద గుడ్ హ్యాబిట్స్ అని అర్థం. ఓకే. అలాగే మరి ఇంటరాగేటివ్ ఫామ్ అంటే క్వశ్చన్ ఎలాగా? డూ యూ కల్టివేట్ ద గుడ్ హ్యాబిట్స్? మంచి అలవాట్లను నేర్చుకుంటావా అనేది ఒక క్వశ్చన్. మేక్ ఇట్ పాసిబుల్. మేక్ ఇట్ పాసిబుల్. సమ్టైమ్స్ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు మేక్ సమ్ థింగ్స్ ఇంపాసిబుల్. మనకు కొన్ని విషయాలు ఇంపాసిబుల్గా ఉంటాయి కదా. పాసిబుల్కి ఆపోజిట్ ఏంటి? ఇంపాసిబుల్. బట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, యాజ్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్, వీ హ్యావ్ టు మేక్ ద ఇంపాసిబుల్ థింగ్స్ యాజ్ పాసిబుల్. మనము కరెక్ట్ మనుషులమైతే ఇంపాసిబుల్ కూడా పాసిబుల్గా చేయాలి. ఓకే. మేక్ ఇట్ పాసిబుల్. వెన్ ఎవర్ వీఆర్ ఫేసింగ్ ఏ డిఫికల్టీ పొజిషన్, దెన్ వీ విల్ గో అండ్ ఆస్క్ ద అదర్స్. మనం ఎప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర పోయి అడుగుతాం. ఏమని? మేక్ ఇట్ పాసిబుల్ అయ్యేటట్టు చూడమ్మా అంటాం కదా. ప్లీజ్ మేక్ ఇట్ పాసిబుల్ అంటాం. అది ఓకే. మేక్ ఇట్ పాసిబుల్ అనేది ఒక పాజిటివ్ ఫామ్. డోంట్ మేక్ ఇట్ పాసిబుల్ అంటే నెగిటివ్ ఫామ్. డూ యూ మేక్ ఇట్ పాసిబుల్ అంటే అది క్వశ్చన్. సో లెట్ us go to third sentence. My cat fell down into the water tub. My cat fell down into the water tub. నా పిల్లి నీళ్ల తొట్టిలో పడిపోయింది. మై క్యాట్ వేర్ ఇట్ హ్యాస్ ఫాలన్ డౌన్ ఇంటూ ద వాటర్ టబ్. నా పిల్లి నీళ్ల టబ్లో పడిపోయింది. ఫెల్ డౌన్ అంటే పడిపోవడం. ఎక్కడ? ఇంటూ ద వాటర్ టబ్లో పడిపోయింది. ఇక్కడ ఇంటూ అంటే ఏంది? ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే ఏంటి? ఇట్ విల్ టెల్ అబౌట్ ద పొజిషన్ ఆఫ్ ద నౌన్. నౌన్ యొక్క పొజిషన్ను తెలిపేదే ప్రిపోజిషన్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఆన్ అనేది అక్కడ మరి ప్రిపోజిషన్. బుక్ ఎక్కడుంది అంటే టేబుల్ మీద. ద లిటిల్ బాయ్ ఈజ్ అండర్ ద టేబుల్. ఆ బాయ్ అనేది ఒక నౌను, అండర్ అనేది అక్కడ ప్రిపోజిషన్ కదా. సో అలాగే ఏ బ్రిడ్జ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ద రివర్. మరి రివర్ మీదుగా, ఓవర్, అక్రాస్ అంటే దాని మీదుగా, అక్రాస్ ద రివర్ అంటే ఆ రివర్ మీదుగా కట్టబడింది. ఏది? బ్రిడ్జ్. బ్రిడ్జ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ద రివర్. ఓకే. నెక్స్ట్ we will go to fourth sentence. At once I dragged it out. అప్పుడు పిల్లి నీళ్ళల్లో పడినప్పుడు ఏం చేస్తున్నాం? వెంటనే బయటికి లాగేసాం.
కదా. అట్ వన్స్ అంటే వెంటనే. ఐ డ్రాగ్డ్ ఇట్ అవుట్ అంటే డ్రాగ్ అంటే లాగేయడం, లే లేదా అంటే ఈడ్చుకు వెళ్ళడాన్ని కూడా డ్రాగింగ్ అంటాం కదా. అట్ వన్స్ అంటే ఇమీడియట్లీ. అట్ వన్ డే వన్ యాక్సిడెంట్ అక్కడ ఆన్ ద రోడ్. దెన్ అట్ వన్స్ వీ కాల్ ఫర్ ద అంబులెన్స్. వెంటనే మేము అంబులెన్స్ కాల్ చేసాం. అట్ వన్స్ దే టుక్ హిమ్ టు ద డాక్టర్. వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఏ రైస్ బ్యాగ్ ఈజ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్. ఐ వాజ్ అనేబుల్ టు లిఫ్ట్ ఇట్. ఒక రైస్ బ్యాగ్ మా ఇంటి ముందుంది, దాన్ని ఎక్కడానికి మోయడానికి చేత కాలేదు, లిఫ్ట్ చేయడానికి చేత కాలేదు. అప్పుడు నేను లిఫ్ట్ అంటే ఎత్తడం. సో సో ఐ డ్రాగ్డ్ ఇన్ టు మై హౌస్. సింప్లీ నేనేం చేశాను, సింపుల్గా దాన్ని ఇంట్లోపలికి లాక్కెళ్ళాను. ఐ డ్రాగ్డ్ ఇట్ ఇన్ టు మై హౌస్. ద పోలీస్ డ్రాగ్ ద థీఫ్ ఇన్ టు ద పోలీస్ స్టేషన్. పోలీసు దొంగని పోలీస్ స్టేషన్కి లాక్కెళ్ళారు. అండర్స్టూడ్ నో? సో లెట్ us go to fifth sentence. Don't compromise for everything. Don't compromise for everything. ప్రతిదానికి కాంప్రమైజ్ కావద్దు. ఎవ్రీథింగ్ అంటే ప్రతిదానికి, ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ, సంథింగ్ అంటే కొన్ని, నథింగ్ అంటే ఏది లేదు. సో డోంట్ కాంప్రమైజ్ ఫర్ ఎవ్రీథింగ్. కాంప్రమైజ్ అంటే సర్దుకొని పోవడం. ఇన్ అవర్ ఇండియా, వాట్ ఎవర్ ఇండియన్స్ విల్ టెల్ టు ద న్యూలీ మ్యారీడ్ గర్ల్, కొత్తగా పెళ్ళైన అమ్మాయికి మన భారతదేశంలో ఏమని చెప్తారు, గర్ల్ యూ హ్యావ్ టు కాంప్రమైజ్ ఫర్ సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ ఇన్ లాస్ హౌస్. వాళ్ళు ఏమని చెప్తారు, మీ అత్తగారింట్లో నీవు చాలా విషయాలకి సర్దుకొని పోవాలి అని చెప్తాం. బట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ అయితే మనకు రోజువారీ రోజువారీ కార్యక్రమాల్లో ఫర్ సమ్ వర్క్స్ వీ షుడ్ నాట్ కాంప్రమైజ్. కొన్ని పనులకి మనము పోకూడదు కదా. వన్ స్టూడెంట్ వాట్ ఈ విల్ సే, ఒక స్టూడెంట్ ఏమంటాడు, ఐఎమ్ నాట్ కాంప్రమైజింగ్ విత్ మై మార్క్స్. నా మార్కులతో నేను రాజీ పడడం లేదు అంటాడు కదా. నిజమే, కొన్నిటికి మనం కాంప్రమైజ్ కాకూడదు. బట్ ఫర్ సమ్ థింగ్స్ వీ హ్యావ్ టు కాంప్రమైజ్ ఇన్ ద ఫ్యామిలీ. అయితే కుటుంబాల్లో కొన్నిటికి మనము కాంప్రమైజ్ కావాలి కదా. వీ హ్యావ్ టు కాంప్రమైజ్. ఓకే, అండర్స్టూడ్ నో? సో లెట్ us go to sixth. I used to visit them very rarely. I used to visit them very rarely. రేర్లీ అంటే చాలా అరుదుగా. ఐ యూస్ టు వాచ్ ద మూవీస్ వెరీ రేర్లీ. నేను సినిమాలు చాలా రేర్గా, చాలా అరుదుగా చూస్తాను. ఐ యూజ్డ్ టు అంటే అలవాటును సూచిస్తుంది ఇది. ఐ యూజ్ టు అంటే ఒకప్పటి అలవాటది, యూజ్డ్ టు అనేది. ఐ యూస్ టు టేక్ కాఫీ రెగ్యులర్లీ, బట్ నవడేస్ ఐఎమ్ టేకింగ్ టీ ఓన్లీ. ఇంతకుముందు నేను ప్రీవియస్లీ అంటే ఇంతకుముందు నేను కాఫీ తీసుకునేదాన్ని, బట్ ఈ మధ్య కాలంలో టీ మాత్రమే తీసుకుంటున్నాను. విజిట్ అంటే ఏంటమ్మా, దర్శించడం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించి రావడం అలాగా. రీసెంట్లీ ఐ విజిటెడ్ వన్ ఆఫ్ మై టీచర్స్ హౌస్. ఈ మధ్య కాలంలో మా ఒక టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను. ఓకే, సో లెట్ us go to seventh sentence. I never saw such a great person. I never saw such a great person. అంతటి గొప్ప మనిషిని నేను ఎప్పుడూ చూడలే. సచ్ ఎ గ్రేట్ అంటే అంతటి గొప్ప మనిషిని. ఐ నెవర్ సా ఎప్పుడు చూడలేదు. నెవర్ అంటే ఎప్పుడూ చూడలేదు. ఎవర్ అంటే ఎప్పుడు. మనకి ఎవరంటే ఎప్పుడూ ఉండేదేంటి ప్రపంచంలో, ఏది లేదు కదా. ఎప్పుడు ఉండేది ఒక దేవుడి ప్రేమ మాత్రమే కదా. సో గాడ్స్ లవ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. ఎవరంటే ఎప్పుడు, లాస్టింగ్ అంటే ఉండేది,
లాస్టింగ్ అంటే ఏంటి? ఉండేదాన్ని లాస్టింగ్ అంటారు. సో గాడ్స్ లవ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. ఐ నెవర్ సా సచ్. సచ్ అంటే అలాంటిది, సచ్ అంటే అలాంటిది. ఐ నెవర్ సా సచ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ మై లైఫ్ టైం అంటాం. అందమైన అమ్మాయిని చూసినప్పుడు నా జీవితంలో ఇలాంటి అందమైన అమ్మాయిని చూడలేదు అంటాం కదా. అలాగే ఐ నెవర్ మెట్ సచ్ ఎ బ్యాడ్ పర్సన్ అంటాం. నేను ఎప్పుడు కూడా ఇలాంటి చెడ్డ మనిషిని కలవలేదు లైఫ్లో అనుకుంటాం కదండి. అలాగా. సో లెటస్ గో టు 8th సెంటెన్స్. హీ డిడ్ నాట్ టర్న్ అప్. టర్న్ అప్ అంటే తిరిగి రావడం. టర్న్ అప్ అంటే టర్న్ అప్ అంటే తిరిగి రావడం. ఐ గేవ్ సమ్ మనీ టు ఎ స్ట్రేంజర్. హీ డింట్ టర్న్ అప్. ఒక కొత్త మనిషికి నేను డబ్బులు ఇచ్చాను, ఆయన తిరిగి రాలేదు. వీ షుడ్ నాట్ బిలీవ్ ద స్ట్రేంజర్స్. నో, స్ట్రేంజర్ అంటే ఎవరు? కొత్త వాళ్ళు. కొత్త వాళ్ళని మనము నమ్మకూడదు ఎప్పుడు కూడా. హీ డిడ్ నాట్ టర్న్ అప్ అంటే అతను తిరిగి రాలేదు. సో లెట్ us గో టు 9th సెంటెన్స్. దే గాట్ ఇన్ టు ప్రాబ్లమ్స్. వాళ్ళు సమస్యలో పడిపోయారు. దే గాట్ ఇన్ టు ప్రాబ్లమ్స్. వాళ్ళు మరి ప్రాబ్లమ్స్లో పడిపోయారు. ఘాట్ అంటే ఏంటి? అంటే తీసుకోవడము, గెట్, ఘాట్, అలాగ మాట్లాడతాం ఒక్కోసారి. ఘాట్ ఇంటూ అంటే అలాగ దాంట్లోకి పడిపోయారు. ఇక్కడ ఘాట్ అనేది పాస్ట్ టెన్స్, గెట్ అనేది ప్రెజెంట్ టెన్స్, విల్ గెట్ అనేది ఫ్యూచర్ టెన్స్. ఓకే. దే గాట్ ఇన్ టు ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు సమస్యల్లో పడిపోయారు అనేది పాజిటివ్ ఫామ్. అది నెగటివ్గా ఎలా మాట్లాడతాము? వాళ్ళు సమస్యల్లో పడిపోలేదు అంటే దే డిడ్ నాట్. ఎందుకు డిడ్ అన్నాము? ఇది గాట్ అనేది పాస్ట్ టెన్స్ కదా. సో దే డిడ్ నాట్ గెట్ ఇన్ టు ప్రాబ్లమ్స్. వాళ్ళు సమస్యలో పడిపోలేదు. వాళ్ళు సమస్యలో పడిపోయారా అని క్వశ్చన్ అయితే డిడ్ దే గెట్ ఇన్ టు ప్రాబ్లమ్స్. వాళ్ళు సమస్యలో పడిపోయారా అనేది. ఓకే. సో లెట్ us గో టు 10th సెంటెన్స్. లెర్న్ టు లివ్ ప్రాపర్లీ. లెర్న్ టు లివ్ ప్రాపర్లీ. సరి, లెర్న్ అంటే నేర్చుకో. ఏం నేర్చుకో? టు లివ్ ప్రాపర్లీ. మంచిగా బ్రతకడం నేర్చుకో. వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ద సొసైటీ. There are some rules and regulations that we have to follow while living in the society. No, మనమంతా సొసైటీలో జీవిస్తున్నాం. సొసైటీలో జీవించాలంటే మనము కొన్ని ప్రత్యేకమైన రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. అంటే కొన్ని నియమాలు ఉంటాయి మనకు కదా. సో వీ హ్యావ్ టు లెర్న్ టు లివ్ ప్రాపర్లీ. సో దట్ ఈస్ ద లా ఆఫ్ ద లైఫ్. జీవితంలో ఉన్నటువంటి అది ఒక లా అంటే అది నేర్చుకోదగిందనమాట. ఖచ్చితంగా మనం ప్రాపర్గానే జీవించాలి. వీ షుడ్ నాట్ లివ్ యాజ్ వీ లైక్. మనకి ఇష్టానుసారంగా బ్రతకూడదు. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎనీవే. ఎటువంటి విషయంలో కూడా అది మంచిది కాదు. ఏది మంచిది కాదు? మనకి ఇష్టమైనట్టు బ్రతకడం. వీ షుడ్ నాట్ లివ్ యాజ్ వీ లైక్. నో, వీ హ్యావ్ టు లివ్ అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీలో ఉన్నటువంటి పద్ధతులు మరి నియమాలను బట్టి మనము జీవించాలి. ఓకే. ఐ థింక్ దట్ యూ ఫాలోడ్ దిస్ వీడియో. సారీ ఫర్ ద ఇంటరప్షన్ బికాస్ ఐ డిడ్ నాట్ అప్లోడ్ ద వీడియో ఫర్ ద పాస్ట్ 2 days. We will try to make it possible. Okay. We will upload the videos regularly. Okay. Thank you. All the best.